భానుడి భగభగలకు జనాలు విలువిల్లాడిపోతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. మండే ఎండలో సాగు చేయడం రైతన్నలకు కష్టంగా మారింది. అయితే అనంతపురం జిల్లాకు చెందిన రైతన్న వినూత్న ఆలోచనతో మండు వేసవిలో సైతం నిక్షేపంలో పంట పండించుకుంటున్నాడు. పాత చీరలతో పంట పొలానికి చలువ పందిళ్లు వేసి సాగుకు శ్రీకారం చుట్టాడు. ఎండవేడిమి నేరుగా మొక్కలకు తాకకుండా పందిళ్లు వేసి ఏరువాక సాగిస్తున్న ఆ రైతన్నపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా మామిళ్లపల్లికి చెందిన మురహరి నాయుడు తనకున్న 3 ఎకరాల పొలంలో టమాటో సాగు చేశారు. అయితే పంట ఎండబారిన పడి వాడిపోయింది. ఎండల నుంచి పంటను కాపాడుకోవడానికి ఆయన నూతన పద్ధతిలో ఆలోచనలు సాగించారు. మొదట్లో కొంత పంటకు కందికట్టెతో పందిరి వేశారు. పందిరి కింద ఉన్న పంట పచ్చగా పెరగడంతో తనకున్న 3 ఎకరాలకు పందిరి వేయాలని ఆలోచించారు. కందికట్టెతో పొలాన్ని కప్పేయాలంటే కూలీలు, కందికట్టె ధర ఎక్కువగా ఉండటంతో భారంగా మారింది. దీంతో మరో వినూత్న ఆలోచన చేశారు. అనంతపురం నగరంలోని పాత చీరలు అమ్మేవారి వద్ద ఉన్న చీరలను తీసుకువచ్చాడు. కట్టెల సాయంతో 3 ఎకరాల్లో చీరలతో పందిరి వేశారు. అనంతరం టమాటో మొక్కలు నాటారు. ఎండ నుంచి రక్షించి పంటను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేరుగా పంటపై ఎండ పడకపోవడంతో టమాటో పచ్చగా పెరుగుతోంది. 10 రూపాయలకు ఒక చీరను తీసుకువచ్చి పొలం మొత్తానికి కప్పామని, వేసవిలో పంట సాగు చేయడానికి పందిరి అవసరమని ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు రైతన్న చెబుతున్నారు. ఎకరాకు 12,000 టమాటో మొక్కలు నాటడంతో పాటు కట్టెలు కట్టి చీరలతో పందిరి వేయటానికి సుమారు 60,000 వరకు ఖర్చయిందని, అయితే పందిరి వేసిన అనంతరం పంట ఏపుగా పెరుగుతుందని మహిళా రైతు మాల్తమ్మ ఆనందం వ్యక్తం చేశారు. 3 ఎకరాల పొలము టమాటా పెట్టినాము. టమాటా మొక్కలు పెట్టినాము. 6,000 మొక్క పెట్టింటే అదంతా ఎండలకు ఎక్కువ ఎండలు వచ్చి చనిపోయింది. అది అంత మొక్క అంతా ఎండిపోయింది. పందిర్లు వేసినాక బాగా చిగుర్లు వచ్చినాయి. చిగుర్లు వచ్చినాక కొంచెం ఆశ వచ్చి మళ్ళీ చీరలు కొని పందిర్లు వేపించినాము. ఇప్పుడు వరకు బాగా చిగురు వచ్చి బాగుంది పంట. వర్షం పడితేనేమో మాకు కొంచెం ఆశీభంగా బాగొస్తుంది పంట అని ఆశించ. సుమారు 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని రైతు కుటుంబీకుడు రాముడు తెలిపారు. మేము 3 ఎకరాల పొలంలో సాగు చేసాము. టమోటా వేసాము. టమోటా వేస్తే 30 ఎకరాకు వచ్చి 12,000 మొక్క పట్టింది. మొక్క పట్టింటే 3 ఎకరాలకి 36,000 మొక్క పట్టింది. పైన అన్ని సెలవు పందిరి కట్టినాము. కట్టింటే అప్పటి నుంచి చెట్టు బాగా గ్రోత్తో వస్తుంది. చెట్టు గ్రోత్ వస్తుంది, బాగా వస్తుంది, పంట వస్తుందని నమ్మకంతో ఉన్నామండి. 3 ఎకరాలకి కూలీల ఖర్చు 20,000 ఉంటుంది. నాటి ఒక 20 రోజులు అయింది. పిల్లకి ఖర్చు వచ్చి 12,600 వచ్చింది. కట్టెలకి వచ్చి 96,000 కట్టెలు అయినాయి. చీరలు వచ్చి 22,000 చీరలు పట్టినాయి. చీర వచ్చి 10 రూపాయలు, 20,000 చీరలకైనాయి. దానిలో కట్టిన కూలీల ఖర్చు వచ్చి 15,000 రూపాయలు వచ్చింది, వైరికి తంటికి. విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు కోర్చి సాగు చేసిన పంటలకు ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. టమాటో అత్యధికంగా సాగు చేస్తున్న జిల్లాలో ఒకటైన అనంతపురంలో ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేసి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.